brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। టార్గెట్ క్యాపిటల్ సిటీ ఏపీలో కూటమి సర్కారు ముందున్న కీలకమైన టాస్క్ ఇది. అందుకే కొన్నేళ్లుగా ఆగిపోయిన రాజధాని అమరావతి పనుల్ని మళ్లీ పట్టాలెక్కించే పనిలో ఉంది. ఆ దిశగా మరొక ముందడుగు వేస్తూ సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుంచి అభిప్రాయ సేకరణకి శ్రీకారం చుట్టింది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, ఆ పరిధిలో ఉన్న గ్రామాలను సైతం అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని కోసం వేల ఎకరాలిచ్చిన గ్రామాలను హక్కును చేర్చుకుంటూ ఇక్కడ మౌలిక సదుపాయాల్ని తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ అంశంపైనే అభిప్రాయ సేకరణ కోసం రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది సిఆర్డీఏ. అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేయాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా తుళ్లూరులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం మొదలుపెట్టింది సిఆర్డీఏ. రాజధాని పరిధిలో ఉన్న పలు గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికపై తమ అభ్యంతరాలను, సూచనలను సిఆర్డీఏ కమిషనర్కి అందజేశారు. మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అమరావతి అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక డిపిఆర్ తయారు చేసి ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు ఏంటి, ఎంత అవుతాయి, దానికోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, మన రాజధాని గ్రామంలో మీరు ప్రణాళికలు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్రామాలు రాజధానికి ధీటుగా లేదా సమానంగా తయారవలసిన బాధ్యత ఉంది. రాజధాని అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, చుట్టుపక్కలున్న 24 గ్రామ పంచాయతీలు కూడా అందులో భాగమని స్పష్టం చేశారు సిఆర్డీఏ కమిషనర్. రాజధాని నిర్మాణంలో ఆయా గ్రామాల మౌలిక వసతుల అభివృద్ధి కూడా కీలకమైన అంశమని స్పష్టం చేశారు. దానిపై ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉందన్న కన్నబాబు ఆయా గ్రామాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో 24 గ్రామ పంచాయతీస్, ఆ గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఇంకా ఏ కొరత, ఎంత కొరత ఉంది, ఆ కొరతని ఏ రకంగా అధిగమించాలి, దానికి అయ్యే డబ్బు ఏంటి అనేటువంటిది కూడా క్షుణ్ణంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తానికి పునఃప్రారంభమైన అమరావతి నిర్మాణ పనుల్లో ప్రజాభిప్రాయ సేకరణతో కీలక ముందడుగుపడింది. ఆయా గ్రామాల ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు ఎదురవుతాయో అన్న సందిగ్ధత మధ్య కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. 24 గ్రామాల అభిప్రాయ సేకరణ ముగియగానే పనులు వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.